అంటే తెలంగాణలో ఉన్నటువంటి మేధో సంపత్తి ఆయన మూల స్తంభంగా భావిస్తున్నటువంటి మన ప్రొఫెసర్ నాగేశ్వర్ గారిని ఒక్కరిని అరెస్ట్ చేస్తే ఇక తెలంగాణ అంతా ఊకుంటది, అసలునే లోపల పడేసినాక ఇంకే ఉన్నదని చెప్పని ఒక దుస్సాహసం చేసేటువంటి ప్రయత్నము ఆంధ్ర పాలకులు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు కొడుకు లోకేష్ కలిసి అనుకున్నారు అట్లా. కానీ అది తిప్పికొట్టింది అంతనే. అంటే ఇక్కడ ఎట్లాగో ఆయన ఏజెంట్ ఉన్నాడు కదా, రేవంత్ రెడ్డి ఇక్కడ ముఖ్యమంత్రి రూపంలో ఉన్నాడు కాబట్టి మావోడేనా, నా శిష్యుడేనా, ఆయన ఎట్లా చెప్తే అట్లా ఇన్నటోడేనా, గతంలో నాకు ఉడిగం చేసినోడేనా, ఏమైతుంది అని అనుకున్నాడు. కానీ ప్రజల నుంచి ఇంత తిరుగుబాటు వస్తుంది. ఇట్లా మేధావులు, రచయితలు, కవులు, కళాకారులు, యువకులు, సామాన్యమైన జనం కూడా నాగేశ్వర్ గారిని అరెస్ట్ కనుక చేసేది ఉంటే మేమందరం ఉన్నాం, తెలంగాణ సమాజం మొత్తం కదులుతుంది ఇక్కడ అని చెప్పని ఏదైతే తిరుగుబాటు జరిగిందో దాంతో ఇలా వాళ్ళు వెనుకకు పోయినారు. అయితే ఒకటేంటంటే ఆయన ఇప్పుడు ఎక్కడన్నా స్పోరాటిక్ గా చిన్న చిన్న ఇన్సిడెంట్స్ అట్లా ఇట్లా జరుగుతూ ఉన్నాయి కదా. ఇప్పుడు నిన్నగాక మొన్న మనం వెంకటరామరెడ్డి ఇష్యూ చూసినాం. జర్నలిస్ట్ వెంకటరామరెడ్డి తీసుకుపోయి 3rd డిగ్రీ టార్చర్ చేశారు. మళ్ళీ విజయనగరంకి వచ్చి మళ్ళీ అరెస్ట్ చేసే ప్రయత్నం చేస్తే మనం అందరం పోయినాం. ఒకటేసారి వాళ్ళను ఎట్లెట్లా అరెస్ట్ చేస్తామని చెప్పని ఇప్పుడైతే వాళ్ళ మీద ప్రశ్నల వర్షం కురిపించి ఆధారాలు లేకుండా అంటే దొంగ కేసులు పెట్టి తీసుకుపోయేటువంటి ప్రయత్నం ఏదైతే జరిగిందో దాన్ని ఎట్లా తిరిగేసినామో ఈయననే పట్టుకొని పోతే ఇక తెలుస్తుంది అన్నట్టుగా వాళ్ళు ప్లాన్ చేశారు. కానీ అది బెడ్స్ కొట్టింది అంతే. నెక్స్ట్ మీరే టార్గెట్ అయిన సోషల్ మీడియా బాగా ట్రోల్స్ నడుస్తూ ఉంది, మోదీ గారిని అరెస్ట్ చేయాల్సిందే. ఎందుకంటే చాలా విషయాల మీద మాట్లాడుతూ ఉన్నారు కాబట్టి చాలా రకాలుగా అంటే బీజేపీని కావచ్చు, ఇటు కాంగ్రెస్. నాకు పోలీసు వాళ్ళు కొత్త కాదు, పోలీస్ స్టేషన్లు కొత్త కాదు, జైళ్ళు కొత్త కాదు. ఎంతెంత లోపడ పోతుంటే అంతంత రాటు తేలి బయటకు వచ్చి మాట్లాడుతుంటే నేను మంచి సానబట్టి ఉన్నా. నేను వాళ్ళు ఎంత చేస్తే అంత మంచిది, అంత ఎక్కువ తిరుగుబాటుతోటి నడుస్తూ ఉంటుంది. ఆల్రెడీ ఉన్నది, మొత్తం ఉన్నది, ఇంకెక్కువ చేస్తాం. వాళ్ళు ఇప్పుడు వీళ్ళని దొంగ కేసులు పెట్టినట్టుగా నా మీద కూడా మార్వాడి ఉద్యమం అప్పుడు చంద్రబాబుకి చెప్పి కేంద్ర బీజేపీ ప్రభుత్వం కాడికి వెళ్ళి డైరెక్ట్ అమిత్ షా కాడికి వెళ్ళి టెలిఫోన్లు వచ్చినాయట. వచ్చే నన్ను ఇంట్లోకి వెళ్ళి తీసుకొని పోయినరు. అప్పుడు ఏం బెదిరలే, నేను మీకే నష్టం జరుగుతుంది అని చెప్పిన, వాళ్ళకే నష్టం జరిగింది. ఓ ఈడ కాదు, మా ఊరికి, మా అత్తగారి ఊరికి, అందరు ఊర్లకు పోయి ఎంక్వైరీ చేశారు. ఏం దొరుకుతుంది మనకు? గుడిసెలు ఉన్నోని మీద రాళ్ళు వేస్తే బాబు మీరు అద్దాల మెడలు ఉన్నాయి, తిరిగి మేము రాళ్ళు వేస్తే మీ అద్దాలు వలుగుతాయి, మీ గుండెల మీద అంతా మేము గుర్తుపెట్టుకోండి. సో ఇట్లా అక్రమ కేసులు, అక్రమ అరెస్టులకు ఎవ్వడు భయపట్టోడు లేడు. నేను కాదు, ఈ మట్టిలో ఉన్న గుణం అది. సంవత్సరాలు జైలులో మగ్గిన వాళ్ళు, ప్రజల గురించి పనిచేసే వాళ్ళు కొంతమంది అడిగిపోయి చచ్చిపోయిన వాళ్ళు, మా సొంటోళ్ళము బయట ఉండి ఇంతకుముందు అంటున్నాను, అన్నలు లోపల నుండి కొట్లాడుతున్నావు, బయట నుండి కొట్లాడుతున్నావు అన్నాను. ఇక అంతేనే అయింది. మేము కొట్లాడతాము. బరాబర్ వీళ్ళు చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేకమైన విధానాలు, తెలంగాణ వ్యతిరేకమైన విధానాలు బరాబర్ ఎండగడతాం. ఇవాళ ఈ ముఖ్యమంత్రి కూడా రేపు సాయంత్రం ఇక్కడ ఎన్టీ రామారావు విగ్రహం మైత్రివనంలో ఏదైతే ఇనాగ్రేట్ చేయబోతుండో పక్కా చెప్తున్నాం, తెలంగాణ సమాజం దాన్ని తెలంగాణలో ఉండనియదు. దాంతో పాటు మేము కూడా ప్రచారం మొదలు పెడతాం. ఇక్కడ ఆల్రెడీ ఆయనకు ఎన్టీఆర్ ఘాట్ ఉన్నది, కొన్ని వందలాది విగ్రహాలు ఇక్కడ ఉన్నాయి. మరి అదే విగ్రహాలు ఆంధ్రాలో ఉన్నాయా, తెలంగాణలో విగ్రహాలు ఆంధ్రాలో ఉన్నాయా? సమైక్య రాష్ట్ర ముఖ్యమంత్రులై చెన్నారెడ్డి కావచ్చు, అంజయ్య కావచ్చు, వీళ్ళై వెంగళరావులై కావచ్చు, ఎంతమంది విగ్రహాలు అక్కడ ఉన్నాయి మీరు చూపియాలి. వీళ్ళతో పాటు పివి నరసింహారావు, ప్రధానమంత్రి స్థాయికి పోయినటువంటి పివి నరసింహారావు వంగరావు ఊర్లో పుట్టి దేశం గర్వపడే విధంగా సక్సెస్ఫుల్ గా 10 సంవత్సరాలు ప్రధానమంత్రి చేసినటువంటి పివి నరసింహారావు విగ్రహాలు మీ దగ్గర ఉన్నాయా? మీ పోనీ ఇక్కడ ఎన్టీ రామారావు విగ్రహాలు పెడుతున్నారు. ఆయన ఒక సినిమా ఆర్టిస్ట్ అని చెప్పని కనుక ఉండేది ఉంటే ఆయన తాతలు ఉన్నారు ఈడ, పైడి జయరాజులు, ప్రభాకర్ రెడ్డిలు, కాంతారావులు, వాళ్ళకన్నా ఎక్కువ సినిమాలు నటించి ఎక్కువ సినిమాలు రాసి, ఈయన ఉట్టి డైలాగులు రాయుడు, ఈయనకు డైలాగులు రావు మనరావు కానీ మేకప్ వేసుకొని ఉండే కదా, కథలు రాసి అద్భుతమైన కథలు, పండంటి కాపురం, ఇటువంటి కథలు మొత్తం అంటే తెలుగు సమాజం మొత్తం గర్వపడే రీతిలో అదే సినిమా ప్రపంచంలో ఉన్నటువంటి సినారాయణ రెడ్డి కూడా ఉన్నాడు కదా, అటువంటి వాళ్ళ విగ్రహాలు పెడతలేరు. పోనీ ఇక్కడ ఉండి ప్రజల గురించి కొట్లాడి సర్వం ప్రజల గురించి కొట్టినటువంటి మా గదరన్న కావచ్చు, అందశ్రీ కావచ్చు, గూడంజన్న కావచ్చు, పోనీ ఈ ప్రాంతం అస్తిత్వం గురించి కొట్లాడినటువంటి సాహిత్యంలో ఉండి తిరుగుబాటు చేసి దొరలు భూస్వాములకు వ్యతిరేకంగా కొట్లాడి ఇక్కడ ఉన్న ఆంధ్ర పాలకులకు వ్యతిరేకంగా కొట్లాడినటువంటి ముచ్చల సత్యనారాయణ గారి సొంటోళ్ళే కావచ్చు, వాళ్ళ విగ్రహాలు కూడా ఇక్కడ రావాలి కదా. పోనీ యూనివర్సిటీ స్థాయిలలో ఉన్నటువంటి వాళ్ళు, మా కేశవరావు జాదవ్ సార్ అసంటున్నాయి గవాల విగ్రహాలు రావాలి. మా దాశరథి విగ్రహం కావాలి, దాశరథి విగ్రహం పెట్టురా, దాశరథి కృష్ణమాచారి కావచ్చు, వాళ్ళే పెట్టాలి కదా. అటువంటి వాళ్ళే కాకుండా అసలు తెలంగాణకు సాహిత్య పరంగా, కళ్ళ పరంగా ఏమి సంబంధం లేదు వీళ్ళకు. మళ్ళా గదే పాసిపోయిన ముఖాలు, ఎన్టీ రామారావు ముఖాలు తీసుకొచ్చి ఇక్కడ పెట్టుడు ఎక్కడిది? మాకు సుఖసత్తయ్య కొన్ని వేల ప్రోగ్రాంలు ఇచ్చిండు ఆయన. సుఖసత్తయ్య ఒకటేసారి ఇట్లా ఒక క్షణంలో ఆడవేషం నుంచి మొగవేషంకు, తర్నేమల మొగవేషం నుంచి ఆడవేషంకు వచ్చి కొన్ని వందల గంటలు ప్రోగ్రాం
కంటిన్యూస్ గా 30 రోజులు కంటిన్యూస్ ఒక కథ చెప్తే, ఇల్లమ్మ కథ చెప్తే, మల్లన్న కథ చెప్తే ఒక 30 రోజులు చెప్పేది. అటువంటి వాళ్ళు మిద్దరాములు కావచ్చు, ఇటువంటి వాళ్ళ విగ్రహాలు కావాలి కదా, వాళ్ళు ఉంటే తెలుస్తుంది కదా, ఒక ఇటువంటి గొప్పలు ఇక్కడ ఉన్నారని. మళ్ళీ అదే తాశీల ముఖాలు తీసుకొచ్చి ఇక్కడ పెడితే ఇక్కడ నేను వ్యక్తిగతంగా నేను కించపరిచే విధం కాదు. అంటే తెలంగాణ వచ్చిన తర్వాత 12 సంవత్సరాల గత 10 ఏళ్లలో చంద్రశేఖర్ రావు ఇటువంటి వాళ్ళని గౌరవించలే. వాళ్ళు ఎవరైనా చచ్చిపోతే ఈయనే హోంగార్డ్ లెక్క కట్టబట్టుకొని పోయి నిలబడ్డాడు. కానీ తెలంగాణలో రఘువీర్ రావు అటువంటి వాళ్ళు చచ్చిపోతే, ముచ్చరత్న గారు చచ్చిపోతే అని రాలే, ఇటువంటి వాళ్ళు రాలే. అంటే తెలంగాణ గౌరవాన్ని నిలబెట్టేటువంటి వాళ్ళకి అవమానం చేసిండు. ఇప్పుడు ఈయన కూడా అదే పని చేస్తుండ కనుక నిజమైన తెలంగాణ వాదుల చేతులల్లా తెలంగాణ రావాలి, ఉండాలి. అదే మహాసంటోలం కోరుతున్నాము. అదే ప్రత్యామ్నాయ రాజకీయ వ్యవస్థ తెలంగాణకు అవసరం ఉన్నది. అది తీసుకొచ్చే ప్రయత్నంలో క్రాంతి దళగా నేను వర్క్ చేస్తున్నా. అది బరాబర్ జరుగుతుంది. అంటే అన్న అప్పుడు గతంలో చూసుకుంటే ఎస్పీ బాలకు సంబంధించి మీరు దాన్ని వ్యతిరేకించడం జరిగింది. అయినప్పుడు కూడా మరోసారి ఇటువంటి ప్రయత్నాలు జరగడాన్ని మనం ఎట్లా అర్థం చేసుకుంటాం? తల మీద అధికార అహంకారము తల మీద నెత్తికెక్కింది. పిశాచి లెక్క తిరుగుతున్నది ఆయన తలకాయల, రేవంత్ రెడ్డి తలకాయల. పైసల మదం పెరిగింది, అధికార అహంకారం పెరిగి ఈ ప్రాంత అస్తిత్వాన్ని కొల్లగొట్టేటువంటి ప్రయత్నము జరుగుతున్నది. అది కూడా జనం లోపల రిజిస్టర్ అయింది. బాలసుబ్రహ్మణ్యం విగ్రహము ఓ కిరాయి గొంతుకకు పట్టాభిషేకం ఏందని చెప్పి ప్రశ్నించినాం కూడా అప్పుడు. అది అయినా పెట్టిండు. కానీ ఇప్పుడు అదేంది పోలీసు ప్రహారాలలో ఉన్నది. ఇది మైత్రివనంది కూడా. రేపు ఇక్కడ ఎంతమంది పోలీసులు ఉంటారో తెలియదు. కానీ తెలంగాణ గుండె రోజు రోజుకు రగులుతున్నది. అది ఆరని నిప్పు రవ్వ నడుస్తూనే ఉన్నది. రోజు మీరే దానికి ఇట్లా ఊపి దానికి మీరే కట్టెలేస్తున్నారు. దాన్ని అది మండుతుంది. మండినాడు ఆ మంటలో వీళ్ళ అధికార అహము మొత్తం భస్మం అయిపోతుంది, బూడిదవుతుంది అని క్లియర్ గా చెప్పదలుచుకున్నాం. ఈ విగ్రహాలను తెలంగాణను అగౌరవపరిచే రీతిలో రేవంత్ రెడ్డి పనిచేస్తున్నారు కాబట్టి ఈ విగ్రహాలను ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ ఉంచనిచ్చే సవాలే లేదు. నేను అనుకున్నది జరగాల్సిన పని జరుగుతుంది. కాసు బ్రహ్మానందరెడ్డి విగ్రహంతో పాటు 369 మంది ప్రాణాలను 69 ఉద్యమంలో కాల్చి చంపినటువంటి కాసు బ్రహ్మానందరెడ్డి పేరు మీద పార్కు, ఆ విగ్రహం కూడా పోతుంది. ఇవన్నీ పోతాయి. నిజమైన తెలంగాణ ఇంకా రాలేదని చెప్పి అంటున్నాం. మా బాలసుబ్రహ్మణ్యం విగ్రహాన్ని కూడా వ్యతిరేకించినాం. ఇప్పుడు ఇటువంటి విగ్రహాలను కూడా వ్యతిరేకిస్తున్నాం, బరాబర్ వ్యతిరేకిస్తున్నాం. వాళ్ళని చూపించి వీళ్ళే తెలంగాణకు ఆంధ్రప్రదేశ్ కు రెండింటికి ఐకాన్లు వీళ్ళే అన్నట్టు చూపిస్తున్నాం. వాళ్ళు తెలంగాణ ప్రజలకు ఐకాన్లు కాదు. అటెంప్ట్ మైనర్ పాలిక మీద రేపు చేస్తే కూడా ఇక్కడ వచ్చి చూసిరు కదా, మా నాన్న ప్రోగ్రాంలు అయినప్పుడు చూసిరు కదా, తెలంగాణ మేధో సంపత్తి అంతా ఎక్కడ ఉన్నదని చూస్తున్నారు కదా. సో వాళ్ళందరూ జెన్జీ బ్యాచ్. ఏదో తెలంగాణలు వేసుకొని తిరగంగానే వాళ్ళు జెన్జీ కాదనుకుంటే వాళ్ళ ఆలోచనలు జెన్జీనే ఉన్నాయి. వాళ్ళ భుజాల మీద వాళ్ళ అనుభవాలతోటి వాళ్ళ ఆలోచన విధానాలతోటి నేర్చుకుని మా బోటలో మా నెక్స్ట్ తరాలు కూడా నడుస్తాం. ఈ తెలంగాణని విముక్తి తీసుకొస్తాం. ప్రస్తుతం ఉన్న రాజకీయ పార్టీలు, అన్ని రాజకీయ పార్టీలల్లో అయితే రాజశేఖర రెడ్డి దగ్గర పనిచేసిన వాళ్ళు, లేకపోతే చంద్రబాబు నాయుడు దగ్గర, ఎన్టీ రామారావు దగ్గర పనిచేసిన వాళ్ళు, లేకుంటే వెంకయ్య నాయుడు దగ్గర పాంచంగిరి చేసిన వాళ్ళే ఇవాళ అధికారంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలన్నీ వాళ్ళ చేతుల్లో ఉన్నాయి. కానీ నిజమైన తెలంగాణ వాదులుగా తెలంగాణ అమరుల ఆశయాలను గుండెలు నింపుకున్నటువంటి మా బోటోళ్ళము, మా తరాలు బరాబరి తెలంగాణ ప్రాంతానికి విముక్తి తీసుకొస్తాం. ఈ అగౌరవాన్ని మేము అధిగమిస్తాం. నిజమైన తెలంగాణను ఒక అద్భుతమైన రూపు దాల్చే తీరుగా మా వ్యూహాలు ఉండబోతున్నాయి. తమిళనాడులో కొత్త రాజకీయం వచ్చినట్టు ఇట్లా ఏమైనా రెవల్యూషన్ రాబోతుందా తెలంగాణలో మీ ఆధ్వర్యం? తమిళనాడుకి బాపాత ఇద్దరు యాదరక్లో తమిళనాడులో కొంచెం వచ్చింది కావచ్చు, ఈడ ఇంకా అంతకన్నా ఎక్కువ వస్తుంది. జనం లోపట అంత రగులుతున్నది. లోపట యువతరం లోపట చాలా ఉన్నది, రైతుల లోపట ఉన్నది, డిఫరెంట్ క్రాస్ సెక్షన్ ఆఫ్ పీపుల్ లోపట ఉన్నది. మొన్నటిదాకా ఏంటంటే ప్రత్యామ్నాయం జనం లోపల లేదు కాబట్టి నడిచింది. ఇప్పుడు ఇవాళ అట్లా లేదు, ప్రత్యామ్నాయం జనం లోపల వస్తున్నది. తమిళనాడు అయినాక చాలా మంది దేశ ప్రజలకి కొత్త మార్పు వచ్చే అవకాశం ఉంది. జల్దీ తలుచుకుంటే కొత్త మార్పు, ఈ పార్టీ ఆ పార్టీ కాకుండా కొత్త మార్పుకి అవకాశం ఉంది అని అనుకుంటున్నారు. దానికి మీలాంటి వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారు? మీరు జెన్జీ అనేది ఇంతకుముందు చెప్పినా కదా, జెన్జీ ఒకటే కాదు, ఇక్కడ ఉన్నటువంటి రైటర్స్, పోయట్స్, సాహిత్యం, కొత్త సాహిత్యం పుడుతున్నది. వాళ్ళందరికీ ఒక డైరెక్షన్ ఇచ్చే విధంగా ఇక్కడ ప్రణాళికలు జరగబోతున్నాయి. మేధావులు అందరం కూడా కూర్చుంటున్నారు, డిస్కస్ చేస్తున్నాము, అన్ని నడుస్తూనే ఉన్నాయి. ఒక ప్రణాళికబద్ధంగా పోదలుచుకున్నాం. జెన్జీని కూడా ఏదో ఇట్లా పాల పొంగులకి వచ్చి కింద పడేటట్టుగా కాకుండా తను ఒక ఆర్గనైజ్డ్ గా తీసుకొని పోయి దాంట్లో మళ్ళా ఈ దొంగలు అటు ఇటు ఇన్వాల్వ్ కాకుండా, ఇంటి దొంగను ఈశ్వరుడు ఎరగడు అనే రీతిలో కాకుండా ఇప్పుడు ఇన్ని రోజులు అదే పని అయింది ఇక్కడ. సో మంచిగా చాలా సైంటిఫిక్ అప్రోచ్ తోటి ఐడియాలజికల్ మిలిటెంట్స్ ను తయారు చేసేటువంటి ఉద్యమం రేపు పొద్దుగా తెలంగాణలో తీసుకురాబోతున్నాం. బరాబర్ తెలంగాణకు ఒక ప్రత్యామ్నాయ రాజకీయ పార్టీ అవసరం ఉంది. తెలంగాణ ప్రజలకు బరాబర్ తీసుకురావాల్సిన అవసరం ఉన్నది. ఆ లైన్ లో వర్క్ చేస్తున్నాము, జరగబోతున్నది, జరుగుతుంది కూడా. ఓకే, సో అంటే ఫైనల్ గా తెలంగాణ అంటేనే విమోషన్, ఉద్యమం. అలాంటి తెలంగాణలో ఉన్న పొలిటికల్ అనలిస్టులను కావచ్చు, లేకపోతే ఇంకా వీలాంటి వాళ్ళని కావచ్చు, అసలు పక్క రాష్ట్ర వాళ్ళు అడిగే అర్హత ఎవరు ఇచ్చారు సార్? అసలు ప్రశ్నించే అర్హత తెలంగాణ వాళ్ళ తప్పంటారా, లేకపోతే ఆంధ్ర వాళ్ళ వైఖరి అనుకోవచ్చా? తెలంగాణ ప్రజలు ఏంటంటే కౌగిలించుకోగానే మనోడు అనుకుంటారు.
తెలంగాణ ప్రజలకు ఒక పేరేమున్నది అంటే అంత విజ్ఞానం అంత ఉంటుంది కానీ కొద్దిగా అమాయకులు పోయి మా ఊళ్ళని అంటారు. ఇలా ఉద్యమాలలో మేము త్యాగాలు చేస్తాం కానీ మంది మీద ఏం మాట్లాడారు అనేది ఇక్కడ ఒక నానుడి తెలంగాణలో ఉన్నది వాస్తవంగా. నిజం కూడా మనోళ్ళు ఎక్కువ మంచోళ్ళే, కానీ తిరగబడ్డ నాడు చాలా వాళ్ళ క్రూరత్వానికి బొంద పెడతారు ఇక్కడ జనము. సో ఆ లైన్లో ప్రస్తుతం తెలంగాణ యువతరం ఉంది. ప్రజలు కూడా ఆలోచిస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ ఎన్నో నక్సల్ మూవ్మెంట్స్ మనకు నచ్చినా నచ్చకపోయినా కానీ నక్సల్ మూవ్మెంట్స్ వచ్చినాయి, విప్లవ పార్టీలు చాలా పుట్టినాయి, ఇక్కడ ప్రజల విముక్తి గురించి పనిచేసినాయి, త్యాగాలు చేసిన త్యాగాలు అనేది పొద్దుపొడుపు లెక్క తెలంగాణలో. 1 more day లెక్క తెలంగాణ త్యాగాలు అనేది. త్యాగాలకు ఇక్కడ పొదువ లేదు. జనం అంతా ఒక్కతాటి మీద తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతున్నది. అది సక్సెస్ అవుతుంది. ఆంధ్రోళ్ళు ఇప్పుడు ఏంటంటే ఇక్కడ అమాయకత్వం ఉన్నది కనుక మనం వాడుకుంటున్నాం అంటే తెలంగాణ ప్రజలకు కూడా అర్థమైంది. ఇప్పుడు నిన్నటిదాకా ఏంటంటే తెలంగాణ వ్యతిరేకంగా ఉన్నటువంటి వాళ్ళు, అంటే తెలంగాణలో చనిపోయినటువంటి వాళ్ళు, ఈవెన్ రేవంత్ రెడ్డి పేరు పెట్టి కూడా ఆత్మహత్యలు చేసుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. చాలా మంది నాయకులు ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళ దాంట్లో పేర్లు రాసొచ్చిపోయారు. కానీ అయినా వాళ్ళని ఎందుకు క్షమించారంటే పోనీ మనోడే కదా మంచోడు అవుతాడు అనుకున్నాం, కానీ ఇప్పుడు షీగుడ్ అయింది, ఇది కూడా షీగుడ్ అయింది. సో అన్ని రాజకీయ పార్టీలు బీఆర్ఎస్ కావచ్చు, తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడే ప్రయత్నం బీఆర్ఎస్ చేయలేదు, తర్వాత ప్రస్తుతం ఉన్నటువంటి కాంగ్రెస్ చేస్తలేదు, బీజేపీ కూడా చేస్తలేదు. కనుక ఒక ప్రత్యామ్నాయం ప్రజల లోపల వస్తుంది. అది ఒక తిరుగుబాటుతోటి వస్తుంది. తిరుగుబాటు మొదలైంది తెలంగాణ ప్రజలలో చెప్పవచ్చు. మాట్లాడే గాదా ఎన్టీఆర్ సార్ లాంటి వాళ్ళని వదిలిపెట్టలేదు, సాఫ్ట్ గా మాట్లాడే ప్రొఫెసర్ నాగేశ్వర్ లాంటి వాళ్ళని టార్గెట్ చేస్తున్నారు. ఇప్పుడు ఎలా చూడాలి, ఎలా ప్రజలు ప్రశ్నించాలి? ఇగో ఇది సంఘర్షణ, ఇది సమరం, ఇది సంఘర్షణ, ఇది సమరం. స్తబ్దత మనిషికి మరణం. ఓకే, మేము స్తబ్దంగా ఉండేటువంటి మట్టి కాదు ఈ నేల. ఓకే, నడుస్తూనే ఉంటుంది సంఘర్షణలో. అట్లా పోయేటోళ్ళు ఉంటారు, ఇట్లా పోయేటోళ్ళు ఉంటారు, నడుస్తూనే ఉంటుంది. కానీ అల్టిమేట్ గా ఈ సంఘర్షణలో సక్సెస్ తీసుకొస్తాం. నిజమైన తెలంగాణ వాదుల చేతులల్లా, తెలంగాణ అమరుల ఆత్మ సాక్షిగా ఉన్నటువంటి వాళ్ళ చేతులల్లా ఈ తెలంగాణ తల్లిని తీసుకుపోయి వాళ్ళ చేతులలో పెట్టే ప్రయత్నం జరుగుతున్నది. అది జరుగుతుంది, జరగబోతున్నది. చూస్తారు జనం.